హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్థోడాంటిస్ట్ మరియు స్మైల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్కేఎస్ అరవింద్. డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎవరైనా ఎత్తు మరియు వంకర పళ్ళకి చికిత్స చేయించుకోవాలనుకుంటే లేదా వాళ్ళ పిల్లలకి చికిత్స చేయించాలి అనుకుంటే బ్రేసెస్ లేదా క్లిప్స్ ద్వారా వాళ్ళందరూ ఖచ్చితంగా చూడవలసినటువంటి వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. మీరు బ్రేసెస్ లేదా క్లిప్స్ కోసం ఆర్థోడాంటిస్ట్ని సంప్రదించినప్పుడు మీరు వెళ్ళిన రోజే మీ పళ్ళ మీద క్లిప్స్ పెట్టడం జరగదు. అసలు మీకు సమస్య ఎంత తీవ్రంగా ఉంది, మీకున్న సమస్యకి కారణాలు ఏంటి, ఇవి తెలుసుకున్న తర్వాత మీకు ఎటువంటి చికిత్స చేస్తే బాగుంటుంది, ఆ చికిత్సకి ఎంత సమయం పట్టొచ్చు అనేది అర్థం చేసుకున్న తర్వాత మీ యొక్క క్లిప్స్ లేదా బ్రేసెస్ చికిత్స ప్రారంభించడం జరుగుతుంది. పేషెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది 5 భాగాల్లో ఉంటుంది, అంటే 5 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కేస్ హిస్టరీ. కేస్ హిస్టరీ అంటే మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడుంటారు, మీరు ఏ ఉద్యోగం చేస్తారు, ఇటువంటి ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. చిన్నపిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ పేర్లు ఏంటి, పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఇటువంటి ప్రశ్నల నుంచి ప్రారంభమవుతుంది. ట్రస్ట్ మీ, ఈ ప్రశ్నలు అడగడానికి ఉద్దేశం ఉంది, ప్రతి ప్రశ్న వెనుక కారణం ఉంటుంది. తర్వాత మీ యొక్క ప్రాబ్లం ఎందుకు డెవలప్ అయింది అనేది తెలుసుకోవడానికి పేషెంట్ యొక్క ప్రీనేటల్ హిస్టరీ, అంటే తను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని ప్రీనేటల్ హిస్టరీ అంటాం. తర్వాత పుట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, దీన్ని పోస్ట్ నేటల్ హిస్టరీ అంటాం. ఈ రెండు స్వీకరిస్తాం. ఆ తర్వాత పేషెంట్ ఎదిగేటప్పుడు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేదా ఎట్ ప్రెజెంట్ ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటి గురించిన వివరాలు స్వీకరిస్తాం. దీన్ని పాస్ట్ మెడికల్ హిస్టరీ అంటాం. తర్వాత పేషెంట్స్ రిలేటివ్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ని ఫ్యామిలీ హిస్టరీ అంటాం. ఇట్లా రకరకాల హిస్టరీ, ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ ఒక క్వశ్చనేర్ ద్వారా, అంటే మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది, మీ యొక్క ఆన్సర్స్ తీసుకోవడం జరుగుతుంది, లేదా మిమ్మల్ని క్వశ్చన్స్ వేసి మీరిచ్చే సమాధానాలని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది కేస్ హిస్టరీ. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్. రెండోది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. దీనిలో ఏంటంటే మీ యొక్క శరీరము, తర్వాత మీ యొక్క తల, ముఖము, మీ పళ్ళు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ మీ యొక్క హైట్, వెయిట్ మెజర్మెంట్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ హైట్, వెయిట్ మెజర్మెంట్స్ పిల్లలకి మేము ఎవ్రీ 6 monthsకి తీసుకుంటాం. దీని ద్వారా ఏంటంటే పేషెంట్స్ చిల్డ్రన్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత పేషెంట్ యొక్క హెడ్ షేప్ ఏంటి, ఫేస్ షేప్ ఏంటి, ముఖం ఎలా ఉంది, ఇవన్నీ మెజర్మెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. ఆ తర్వాత పేషెంట్ యొక్క పళ్ళు ఎలా ఉన్నాయి, ఎన్ని పళ్ళు ఉన్నాయి, పాల పళ్ళు ఎన్ని ఉన్నాయి, పర్మనెంట్ టీత్ ఎన్ని ఉన్నాయి, వాటిలో క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా, చిగుళ్ళ వ్యాధులు ఏమైనా ఉన్నాయా, పేషెంట్ యొక్క మజిల్స్ ఎలా ఉన్నాయి, ఫేషియల్ మజిల్స్ ఎలా ఉన్నాయి, పెదాలు ఎలా ఉన్నాయి, నాలుక ఎలా ఉంది, టీఎంజే జాయింట్ ఎలా ఉంది, స్మైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇవి ఫస్ట్ 2 steps. థర్డ్ స్టెప్ రేడియోగ్రాఫ్స్. ప్రతి పేషెంట్కి 2 రేడియోగ్రాఫ్స్ తీసుకున్నాం. ఒకటి ఓపీజీ, 2 లేటరల్ సెఫ్. వీటి ద్వారా మీకు పళ్ళు ఎలా ఉన్నాయి, ఎముకలు ఎలా ఉన్నాయి, పళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, తర్వాత మీకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ముందు పళ్ళు ఎంత జరపాలి, వెనక పళ్ళు ఎంత జరపాలి, ఇవన్నీ స్టడీ చేయడం జరుగుతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్స్. స్టాండర్డ్ 9 ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఫేస్ ముందు నుంచి, పక్క నుంచి, మీ యొక్క స్మైల్, తర్వాత మీ పళ్ళు అక్లూజన్లో ముందు, రైట్, లెఫ్ట్, తర్వాత మీ అప్పర్ టీత్, లోవర్ టీత్, ఈ విధంగా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరుగుతుంది, అదేవిధంగా అడిషనల్ రేడియోగ్రాఫ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక చివరగా మోడల్స్ అంటే మీ యొక్క పళ్ళు, పై పళ్ళు, కింద పళ్ళు యొక్క అచ్చులు తీసుకుంటాం, ఇంప్రెషన్స్ ద్వారా. వీటిని మౌంట్ చేసి మీ పళ్ళు లోపల వైపు నుంచి, వెనక వైపు నుంచి ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా కూర్చుంటున్నాయి, ఇవన్నీ కూడా స్టడీ చేయడం జరుగుతుంది. దీనిని డేటా కలెక్షన్ అంటాం, ఈ 5 స్టెప్స్ని. కాబట్టి మీరు క్లిప్స్ ట్రీట్మెంట్ లేదా బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీకు ఆ చికిత్స ప్రారంభించడానికి ముందు ఈ 5 steps ద్వారా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చికిత్స కోసం రాగానే మీరు వచ్చిన ఫస్ట్ అపాయింట్మెంట్లోనే మీకు బ్రేసెస్ లేదా క్లిప్స్ ఇవ్వడం జరగదు, అలైనర్స్ కూడా ఇవ్వడం జరగదు. అలైనర్స్ అయినా సరే ఇదే పద్ధతి. ఫస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాం ఈ విధంగా, ఆ తర్వాత మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందో దాన్ని ప్లాన్ చేస్తాం.
ఈ ఈ హిస్టరీ ప్లస్ ట్రీట్మెంట్ ప్లానింగ్ రెండు పూర్తయిన తర్వాతే మీ యొక్క చికిత్స ప్రారంభించడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తామనేది చాలా క్లుప్తంగా సింపుల్గా చెప్పడం జరిగింది. దీని గురించి ఇంకా వివరంగా కొన్ని వీడియోస్ రూపొందించడం జరుగుతుంది. వాటిని మళ్ళీ మా ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది. తప్పకుండా వాటిని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వాటన్నిటికీ సమాధానాలు ఇస్తాం. ధన్యవాదాలు.